కాంగ్రెస్ పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ కు పేరు వస్తుందని కన్నెపల్లి దేవాదుల మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు. బేషజాలకు పోకుండా వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే స్కీములు వస్తాయన్నారు హరీష్ రావు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంటు, ఇవాళ 10 గంటల కరెంటు కూడా వస్తలేదు. పొద్దుగాల 3:30కి వచ్చేది 7:30, 8 గంటలకు కరెంటు వస్తా ఉన్నది. పొద్దుగాల కరెంటు కోత, ఎరువుల కోత, రైతు బంధులో కోత, రైతు బీమాలో కోత, ఇవాళ రుణమాఫీలో కోత, చివరికి నీళ్లలో కూడా కోతలే పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని రకాల కూడా ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో మోసం చేసింది. నువ్వు ముఖ్యమంత్రివా, ఏమన్నా హిట్లర్వా? హిట్లర్కు నీకేం తేడా లేదు. హిట్లర్ కూడా గిట్లనే ఆయన మీద తిరగబడితే కాల్చి చంపిండు, జైళ్లలో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంఠమొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరు వస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్లు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే? ఆనాడు కేసీఆర్ ఆపద్బాంధవుడుగా మారితే ఈ రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడిగా మారిపోయింది. అలా నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. ఒకటొకటి కేసీఆర్ ఇచ్చుకుంటా పోతే రేవంత్ రెడ్డి ఒకటొకటి తీసుకుంటా పోతున్నాడు. నేను చెప్తుంది నిజమా కాదా మీకు తెలియదా? బాయిల కాడ మున్పట్లకి కరెంట్ వస్తున్నదా? మున్పట్లకి ఎరువులు దొరుకుతున్నాయా? నీళ్లు వస్తున్నాయా? రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టలేదా? రైతు బీమా ఆగలేదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ మన కేసీఆర్ రావాలి. వీళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీమ్ల కేసీఆర్ మా ప్రభుత్వం రావాలి అని ఇవాళ రైతులు కోరుతున్నారు. కేవలం కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది. ఇంతకాలం నువ్వు అబద్ధమాన్యమని, నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమవుతుందనే నువ్వు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డా. ఇప్పుడు అన్ని అట్టమైంది. నువ్వు ఒత్తినా దొంగవే, నువ్వు ఒత్తకపోయినా దొంగవే. నువ్వు ఒత్తితే నీ దొంగతనం అట్లా బయటపడుతుంది, ఒత్తకపోతే చంద్రబాబుకు కిందికి జారిడిసినావు బిడ్డ. కావాలనే ఒత్తుతలేవనే ముచ్చట కూడా మా రైతులకు అర్థమైంది కనుకనే ఇలా అంతగిరి పోషమ్మ తల్లికి వెళ్ళి రంగనాయక స్వామి గుడి దాకా నడుచుకుంటూ వచ్చారు మా వాళ్ళు.